ముస్లిం సమాజంలోని స్వార్థపరుల్ని గుర్తించండి అని అడుగుతోంది వెస్ట్ బెంగాల్ మంత్రి అగ్నిమిత్ర పాల్. ఎందుకయ్యా అంటే దాదాపుగా స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ప్రారంభమైనటువంటి వక్ఫ్ సంస్థలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి. అంతకుముందు కమ్యూనిస్టులైనా, ఆ తర్వాత వచ్చినటువంటి మమతా బెనర్జీ అయినా, అంతకుముందు కాంగ్రెస్ అయినా వక్ఫ్‌తో పాటు మదర్సాలకు ఫండింగ్ ఇస్తా వచ్చినాయి. మదర్సాలు అనేటటువంటిది ముస్లిం విద్యార్థులను పెంచి, పోషించి ఉన్నత స్థితికి తీసుకురావడానికని ఈ డబ్బులిచ్చారు. ఒక్కసారి లెక్క తీయండి. మామూలు విద్యా సంస్థలకి ఇచ్చిన నిధుల్ని మేము లెక్కేసాం. వీళ్ళకిచ్చిన నిధులు లెక్కేసాం. మామూలు విద్యా సంస్థలకి ఎంత నిధులిచ్చారో మదర్సాలకు అంతే నిధులండి. కానీ ఎంతమంది డాక్టర్‌లయ్యారు? ఎంతమంది ఇంజినీర్‌లయ్యారు? ఎంతమంది చార్టర్డ్ అకౌంటెంట్‌లయ్యారు? కనిపించటం లేదు. కేవలం మతం తరపున కొంతమంది మత గురువుల్ని ఓకే. అంతవరకు. కానీ మిగతా వాళ్ళకి ఏం చేశారసల ఆ డబ్బులు? ఎవరిని తయారు చేశారు? ఈ లెక్కలు తీయమని మదర్సాలను అడుగుతామని చెప్తున్నారు.